హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మీ సొంత ఊరిలో టీచర్లు ఆయమ్మ పోస్ట్ అనేది కూడా భారీగా అంటే భారీగా రిలీజ్ అయ్యాయండి. దీనికి సంబంధించిన ప్రీ ప్రైమరీ స్కూల్లో కూడా మనకి 2769 కొత్త స్కూళ్ళు మన పాత స్కూల్లోనే కూడా ఎక్స్టెండ్ చేసి ఎల్కేజీ యూకేజీ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుందండి. అసలు ఇది మీ జిల్లాలో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మీ జిల్లాలో ఖాళీగా ఉన్నాయా లేవా, ఏమేమి జిరాక్స్లు పెట్టాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో 100% డౌట్స్ అనేది మీకు క్లారిటీ అయితే ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క విలేజ్ పేరు అనేది కూడా కామెంట్ చేస్తే అంగన్వాడీ పోస్టులు పడ్డా, ఇతర బ్యాంకు సంబంధించిన పోస్టులు పడ్డా, ఏదున్నా మీ సొంత గ్రామంలో జాబ్ వచ్చే విధంగా ఉంటే మీకైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకున్న వారికి అయితే కామెంట్కి రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ కార్డు ఉండాలండి, ఆధార్ కార్డు అప్డేటెడ్ ఆధార్ కార్డు ఉండాలి, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీకైతే ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే అర్హులు అనేసి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అత్తగారింటి అడ్రస్ ఉంటే అత్తగారింటి దగ్గర అప్లికేషన్ చేసుకోవాలి, తల్లిగారింటి దగ్గర ఉంటే తల్లిగారింటి దగ్గర అయితే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. దీనికి సంబంధించిన టీచర్లకు అయితే మనకి ఇంటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇంటర్ ఒరిజినల్ మెమో ఉన్నా, జిరాక్స్ ఉన్నా సరిపోతుంది. ఆయమ్మలకైతే 10th మెమో ఉన్నా కానీ సరిపోతుంది. ఆ విధంగా అయితే మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలి. రెసిడెన్సీ సర్టిఫికేట్ దేని కొరకంటే మీరు ఆ గ్రామస్తులు అవునా కాదా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అక్కడ ఉంటున్నారు అనే దాని గురించి అయితే రెసిడెన్సీ సర్టిఫికేట్లు అయితే రావడం జరుగుతుంది. క్యాస్ట్ ఇన్కమ్ ఏంటిది అంటే మీ కులం ఏంటిది, మీకు ఆదాయం ఎంత ఉంటుంది అనే దాని గురించి అయితే దానికి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మీ సొంత జిల్లాలలో ఇక్కడైతే మీది ఉందా లేదా అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో 275 పోస్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రంగారెడ్డిలో 133, సంగారెడ్డిలో 132, నెక్స్ట్ నల్గొండలో 124. మీ యొక్క డిస్టిక్ పేరు మనకు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేస్తే మాత్రం ఎన్ని మండలాలలో ఖాళీలు ఉన్నాయో మీకైతే సపరేట్గా రిప్లై అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చూసుకోవచ్చు. మీరు సూర్యాపేటలో 91, మెదక్లో 90, ఇట్లా ఈ విధంగా అనేది కూడా మీకైతే ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి డిఈఓ ఆఫీస్లో అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో అయితే మీకు ఈ ఫామ్ అయితే లభించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది రాసుకోవాలి, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది పెట్టాలి. ఇక్కడ మీరు టీచర్కి అప్లై చేస్తేనేమో ఇక్కడ పెట్టాలి, ఆయమ్మ అయితేనేమో ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. దీనికి సంబంధించిన జిరాక్స్లు కూడా దీనికి జతపరచాలనేసి కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేము ఆధార్ కార్డులో ఉండే విధంగా అయితే రాసుకోవాలండి. మీరు 10th మెమోలో తల్లిగారి పేరు ఉంటుంది, మీరు భర్త గారింటి వెళ్ళిన తర్వాత ఆ పేరు అయితే మారుతుందిగా, అలా ఉండదు. మీరైతే ఆధార్ కార్డు బేసే రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ రెండు రాసుకోవాలి. ఏజ్ అయితే 18 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల వరకు అయితే అర్హులుగా ఎవరైతే గుర్తించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ జనరల్ చూసుకున్నట్టయితే ఓన్లీ ఫీమేల్ మాత్రమే అర్హులండి. ఇక్కడ మీ యొక్క 10th మెమో ఆధారంగా ఆయమ్మలకు పోస్టుకి అయితే ఉంటుంది, ఇంటర్ మెమో ఆధారంగా టీచర్ పోస్టులు అయితే ఉంటుంది. ఇక్కడ ఇంటరా 10th అనేది రాసుకోవాలి, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనే దానికి సంబంధించింది రాసుకోవాలి. ఇంకా మీరు ఏమన్నా గతంలో టీచర్ జాబులు చేశారా, ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అనే దాని గురించి కూడా ఇక్కడైతే మీరు రాసుకోవాలి. ఇక్కడ రెసిడెన్సీ అడ్రస్ వచ్చేసి ఆధార్ కార్డు ప్రకారమే మీరు రాసుకోవాలి. ఇక్కడ లోకాలిటీ కూడా ఉంటుంది. మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు రన్నింగ్ యొక్క మొబైల్ నెంబర్ అయితే రాయాలండి. ఎందుకంటే ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళైతే కాల్ చేయడం జరుగుతుంది కాబట్టి రన్నింగ్ యొక్క మొబైల్ అయితే రాసుకోవాలి. ఇక్కడ క్యాస్ట్ చూసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ కేటగిరీ రూపంలో ఉంటుంది. ఇక్కడ కొన్ని జనరల్ ఉంటుంది, కొన్ని ఓబీసీ ఉంటుంది, కొన్ని ఎస్సీ ఎస్టీ అనేది కూడా ఉంటుంది. కాబట్టి మీరైతే ఖచ్చితంగా అయితే రాసుకోవాలి. ఇక్కడ మీకు ఏజ్ ప్రూఫ్ ఏం పెడుతున్నారు, ఇక్కడ ఆధార్ కార్డా మీ యొక్క స్టడీ ప్రూఫా అనేది మీరు ఏమేమి పెడుతున్నారు అనేది కూడా ఇక్కడ ఎస్ఆర్ నో అనేసి కూడా పెట్టేసుకొని ఇక్కడ ఒక సిగ్నేచర్ అని పెట్టి నేను చెప్పిన జిరాక్స్లు అనేది పెట్టేసి డిఈఓ ఆఫీసులు అనేది మీరు సబ్మిట్ చేసుకుంటే మీకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద